చేవెళ్ల అంతర గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ మెగా క్యాంపుకు విశేష స్పందన వస్తుంది. ఉదయం నుంచి భారీగా ఇక్కడికి చేరుకొని ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు టాబ్లెట్స్ ఇవ్వడంతో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎక్కడ ఫ్రీగా ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించలేదు. మొట్టమొదటిసారి బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మెడికోవర్ హాస్పిటల్ వారి సారథ్యంతో ఈ క్యాంపు నిర్వహించడము ఇప్పుడు ప్రస్తుతం చూయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. చూయించుకున్నారా అమ్మ? ఎలా అనిపిస్తుంది? మందులు తీసుకోవాలి, నాకు కాలుకు దెబ్బ తాకింది, చూయించుకోవడానికి వచ్చినారా. బాగా చూస్తున్నారా? బాగా చూస్తాను. టాబ్లెట్స్ అవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారా? ఇంకా నేను తీసుకోలేను. ఫ్రీగానే అని చెప్పారా? చెప్పాను. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకంటే మొదట వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టెస్టులు నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఏమేమి టాబ్లెట్స్ కావాలో అవసరానికి తగ్గ టాబ్లెట్స్ అయితే మాత్రం ఇస్తున్నారు. పెద్దమ్మ, ఏం బాగాలేదు నీకు? జ్వరం వస్తున్నది బిడ్డ, కాలు చేతులు గుంజుడు జ్వరం. బయట ఎక్కడ చూయించుకోలేదా? ఎప్పుడు చూపించుకోలేను, ఇప్పుడే లేచి వచ్చిన ఇంటికి వెళ్ళి. ఫ్రీగా చూసారా? ఫ్రీగా చూస్తున్నారు, మరి అందుకు గుర్తుకొచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది. బయట టాబ్లెట్స్ కొనుక్కోవాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ఎంత అవుతాయి? మస్తు అవుతాయి, మస్తు అవుతాయి బయట కొంటే. అందుకే ఇవి తీసుకొచ్చినాం. మరి బయట టాబ్లెట్స్ కొనుగోలు చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ బిగ్ టీవీ వారు మెడికోవర్ హాస్పిటల్ వారు కలిసి పెడుతున్నటువంటి మెడికల్ క్యాంపు ఫ్రీ అని తెలియడంతో వచ్చామని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు పెద్దమ్మ? ఈ ఊరినే. మొన్న సరోజంలో ఇది కన్నా ఆపరేషన్ అయ్యింది, నెల అవుతుంది ఆపరేషన్ అయ్యి. సరోజంలో చేసుకొని వచ్చి మళ్ళీ మనం ఉందేమని చూపించుకుందామని మళ్ళీ వచ్చిన. ఏం చెప్పారు డాక్టర్లు? డాక్టర్లు చూసిండ్రు, ఆపరేషన్ చేసింది. ఇప్పుడు టాబ్లెట్స్ ఇస్తున్నారా? ఇప్పుడు తీసుకోలేదు, ఇంకా ఇస్తున్నారు కదా. టాబ్లెట్స్ ఇస్తున్నారా? ఇప్పుడు టాబ్లెట్స్ ఇస్తున్నారా? ఇస్తున్నారు. చూస్తున్నాం కదా. అయితే రీసెంట్గానే సరోజిని హాస్పిటల్లో ఐ సర్జరీ చేయించుకున్నాను. అక్కడ టాబ్లెట్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఫ్రీగా టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. అసలు ఎలాంటి సమస్యలు వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు ఏంటి అని చెప్పి. అమ్మ, ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టాము, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది. ఏమేమి టాబ్లెట్స్ ఇచ్చారు? జ్వరానికి ఇచ్చారు, బలానికి ఇచ్చారు. బీపీ షుగర్ టెస్టులు చేశారా? చేసారు. బీపీ షుగర్ టెస్టులతో పాటు వాళ్ళకి కాళ్ళ నొప్పులు, అదేవిధంగా కంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. బీపీ షుగర్ టెస్టులు విలేజ్ ప్రాంతంలో ఎక్కువగా బీపీ షుగర్ బారిన పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చూయించుకున్నంత ఆలోచన కానీ లేకపోతే టైం కానీ ఉండదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్తో పాటు ఏర్పాటు చేసినటువంటి మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా క్యాంప్ని ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ బీపీ షుగర్ల టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహించడంతో టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి చేరుకున్నామని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అని ప్రస్తుతం డాక్టర్స్తో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఇక్కడ క్యాంప్ నిర్వహించడము, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ప్రధానంగా ఎలాంటి సమస్యలతో? ప్రధానంగా ఈ అంతరం గ్రామంలో ప్రధానంగా మెయిన్ మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ అలా ఎక్కువ వస్తున్నారు. బీపీ షుగర్ కూడా ఎక్కువ ఉంటున్నాయి వీళ్ళకి. ఇక్కడికి క్యాంప్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 50 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళే వచ్చారు. వాళ్ళ గ్రామానికి వచ్చి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బిగ్ టీవీ వాళ్ళకి ప్లస్ మెడికవర్ వాళ్ళకి అభినందనలు. ఇలా మరెన్నో క్యాంపులు పెట్టి ప్రజలకి మంచి సొసైటీలో మంచిగా చేయాలని కోరుకుంటున్నాము. బిగ్ టీవీ ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా స్లమ్ ఏరియాస్, అదేవిధంగా వైద్యం నోచుకున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్ చాలా దూర ప్రాంతంలో ఉండి వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో, మరోవైపు ఆరోగ్యం పట్ల అవేర్నెస్, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అన్న సజెషన్స్ కూడా డాక్టర్స్ ఇచ్చేలా ఈ క్యాంప్స్ని ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, చేవెళ్ళ. For more videos like this, subscribe Big TV channel.